మాకిక్కడ మష్రూమ్స్ ఈ సీజన్‌లో బాగా దొరుకుతాయి. రూ. 35 అండి. ఫ్రెష్‌గా ఉండా నేను తెచ్చుకున్నాక తొందరగా నల్లబడిపోయింది. వారం రోజులయింది టపర్‌వేర్‌లో పెట్టినా గానీ, ఇంకా బయట మామూలుగా పెడితే తొందరగా పాడైతది. బట్ ఇంకా పాడైపోతుందనేసి తప్పనిసరి ఆ లోపల బ్లాక్ అయింటే అది గూడా తీసేసి, ఈ కాడలు తీసేసి బంగాళదుంపలాగా చిన్నగా కట్ చేసా. పైన యాక్చువల్‌గా ఒక లేయర్ స్కిన్ ఒస్తది. అది గూడా తీసేసాను. ఇది కాడలు నల్లగా అయితే తినొచ్చో లేదో నాకు తెలీదు లోపల. నా పెళ్ళికి ముందు మా గురువు శిష్యులు టిన్నులో తెచ్చినారు. అప్పుడు గూడా కొంచెం బ్లాక్‌గా ఉండే. మేము తిన్నాం ఫస్ట్‌లో అప్పట్లో మష్రూమ్స్. మన వైపు ఎక్కడ దొరుకుతాయి మష్రూమ్స్? ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ దొరుకుతాయి. సో, నేను చిన్నగా కట్ చేసి దాన్ని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి తీసా. అప్పుడు ఎలా చేసుకొని తిన్నామో గుర్తులేదు కానీ, టిన్నులో తెచ్చి ఇచ్చిండ్రనమాట మష్రూమ్స్. చాలామందికి ఇది నాన్ వెజిటేరియన్ లాగా ఉంటదని నచ్చదు. బట్ ఆ కాడలు, దానిపైన బ్లాక్ ఉన్నది స్కిన్ నీట్‌గా తీసి బంగాళదుంపలాగా కట్ చేస్తే ఎవరికీ తెలీదు పిల్లలకు. హోటల్‌కెళ్తే కూడా చిన్నది మష్రూమ్ కర్రీ ఇష్టము. దానికోసమని కొనుక్కొని నేను తింటాననమాట. అంటే ఆమెతో పాటు తింటూ ఇంకా నాకు అలవాటయింది. నాకు కూడా ఇష్టమే. కానీ అంత కంపల్సరీ రోజు తినాలన్నంత ఆశ లేదు. అన్ని వెజిటబుల్స్ చెయ్యటము రావాలి. అన్ని వెజిటబుల్స్ తినటము ఉండాలనేది నా కాన్సెప్ట్. సో, నేను తినని వెజిటబుల్ అంటూ లేదండి. మష్రూమ్‌తో సహా తింటున్నాను. చేయటం గూడా వచ్చు. సీజనల్ వెజిటబుల్స్‌లో ఇదొకటి. ఈసారి అన్ని సీజనల్ అని చెప్తున్నా గదా! ప్రతి వంటకం రావాలండి. అవసరాన్ని బట్టి చేయాలంతే. ఇప్పుడు మనం తినం కదా అని నేర్చుకోకపోతే ఏమవుతది, సడెన్‌గా గెస్టొచ్చారు. చేసి పెట్టండి. అబ్బా! కొత్త వెరైటీ చేసిందని అనుకుంటా. చిన్నది బెంగుళూరులో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి రెసిపీ తెచ్చింది. దానికి ఏది ఇష్టమైతే అది రెసిపీ తెస్తారు మా పిల్లలు బెంగుళూరులో. సో, అందులో ఇదొకటనమాట. ఒకసారి పుదీనా రైస్ బావుంటది వాళ్ళదని తెచ్చింది. టమాటా రైస్ బావుంటదని తెచ్చింది. అట్లా ఒక్కొక్కరి దగ్గర రెసిపీ రాయించుకొనొస్తారు వాళ్ళు పిల్లలు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు రాసిస్తారు, అడుగుతారు. ఇంక లాస్ట్‌లో కొత్తిమీర, కస్తూరి మేతి డ్రైవి 2 ఏసిన. ఏం లేదండి చోలే మసాలా చేసుకుంటాం గదా! అలాగే ఎలాగైనా చేసుకోండి. టమాటా ప్యూరీ, ఆనియన్ ప్యూరీ, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా మన ఇష్టం ఆప్షనల్. ఇంతే. ఇదంతా చిన్నది తినేసి సండే చేశాను. ఇది తిని అది మండే భోగి రోజు ఇంకా నాకు వచ్చేత కాలేదు గదా! చిరోటి రవ్వతో చపాతీ చూపిచ్చాను గదా! దాంట్లోకి తీసుకెళ్ళింది. బాగుందమ్మా, టేస్టీగా ఉంది. మరుసటి రోజు తీసుకెళ్ళినా అని అన్నది.